పర్యాటక రంగంలో దేశంలోనూ అగ్రగామిగా దూసుకుపోతున్నటువంటి రాష్ట్ర పర్యాటక శాఖ మరో కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఇక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు వయా శ్రీశైలం మీదుగా ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీని అమలు చేయబోతుంది. అయితే ఇక దీనికి సంబంధించి ఈ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళేటువంటి కోసం ప్యాకేజ్ కోసం ప్రత్యేకంగా బస్సును కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సు ద్వారా మనం శ్రీశైలం అదేవిధంగా నాగార్జున సాగర్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడికి వెళ్ళి ఆ వివరాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడున్న ప్యాకేజ్ వివరాలు కావచ్చు, అదేవిధంగా పర్యాటక వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందైతే ఇప్పుడు మనం బస్సులోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడ నుంచి నాగార్జున సాగర్ కూడా వెళ్ళి అక్కడ పర్యాటక వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలం నాగార్జున సాగర్కు రాష్ట్ర పర్యాటక శాఖ ఒక కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి బస్సులో శ్రీశైలం వెళ్లి అక్కడి నుంచి బోట్లో సాగర్ వరకు జర్నీ చేసేలా బస్ కమ్ బోట్ జర్నీ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ యాత్రి నివాస్ నుంచి ప్రతి మంగళ శనివారాలలో ఏపీ టూరిజం వారి ప్రత్యేక బస్ బయలుదేరుతుంది. ఉదయం 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకునేలా ప్యాకేజ్ ప్లాన్ చేశారు. హరిత హోటల్స్లోని ఏసీ గదుల్లో బస, భోజన సదుపాయాలు, దైవ దర్శనం, రోప్ వే, 5 గంటల బోట్ జర్నీ అన్నీ ఒకే ప్యాకేజీలో అందిస్తోంది టూరిజం శాఖ. హైదరాబాద్ నుంచి మొదలైన టూర్ శంషాబాద్ మీదుగా మన్ననూరు వరకు సాగుతుంది. అక్కడ చుట్టూ అటవీ ప్రాంతంలో ఉన్న రాజీవ్ గాంధీ పులుల రక్షిత ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడే ఉన్న నిజాం కాలం నాటి సమ్మర్ క్యాంపును చూపిస్తారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం యాత్ర మొదలైన తర్వాత మనకి శ్రీశైలం ఘాట్ రోడ్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాంతము ఇక్కడ పులుల ప్రాజెక్టు అంటే టైగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ బిల్డింగ్ వచ్చి ఆరో నిజాం సంబంధించినటువంటి గెస్ట్ హౌస్గా చెప్పుకోవచ్చు. ఆ రోజు అతను ఒక ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఫరా అనే ఒక ప్రియురాలు పేరు మీద ఈ ప్రాంతానికి కూడా ఫరాహాబాద్ గేట్ కింద పేరు వచ్చింది. ఈ బిల్డింగ్నే అప్పుడు నిజాం తన సమ్మర్ క్యాంప్ కింద వాడుకునేవాళ్ళు. అంటే హైదరాబాద్ నగరానికి ఇక్కడికి దాదాపు 7-8 డిగ్రీల సెంటిగ్రేడ్ తేడా ఉండటంతో ఇక్కడ చల్లని ప్రదేశం కావడంతో ఇక్కడ ప్రత్యేకంగా ఒక గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ గెస్ట్ హౌస్కి పేరు కూడా ఫరాహాబాద్ గేట్ అనే ఒక నామకరణం కూడా చేయడం జరిగింది. అంటే శ్రీశైలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిజాం సామ్రాజ్యంలో ఏదైతే ఉన్నావో గెస్ట్ హౌస్లో దాంట్లో కూడా ఈ యొక్క గెస్ట్ హౌస్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి పేరే ఫరాహాబాద్ గేట్ అంటారు. ఇది ఆరో నిజాం సంబంధించినటువంటి ప్రత్యేకమైన గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ కూడా చరిత్ర ఉంది. ఇక్కడ చూడడానికి కూడా పర్యాటకులు చాలా మంది ఇక్కడికి ప్రతిసారి వస్తూ ఉంటారు. మన్ననూరు వద్ద ప్రధాన రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులుల రక్షిత ప్రాంతంలో ఉన్న ఈ కోట 6వ నిజాం గెస్ట్ హౌస్. దీని పేరే ఫహీరాబాద్ గేట్. 6వ నిజాం ప్రియురాలు ఫరా పేరు మీద ఈ భవనానికి ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలోకి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రవేశం నిషేధం. పచ్చని చెట్ల మధ్య సాగే ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఇక్కడే మనం గుంపులుగా తిరిగే జింకలను చూడొచ్చు. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక అసలు సిసలైన ప్రయాణం అనుభూతి పొందవచ్చు. శ్రీశైలం ఘాట్ రోడ్లో సాయం సమయంలో ఉండే వ్యూకి తోడు అక్కడి లోయలు, మబ్బుల చాటున మసకబారుతున్న సూర్యుడి దృశ్యం అబ్బో చూసి తీరాల్సిందే.
ఏపీ టూరిజం వారి ఇటు హైదరాబాద్ నాగార్జున సాగర్ వయ్యా శ్రీశైలం టూర్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ శ్రీశైలం గుడికి వచ్చాం. శ్రీశైలం గుడికి సంబంధించినటువంటి చారిత్రక ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఈ శ్రీశైలం టెంపుల్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు నిన్న కూడా బాగా వర్ష సెలవులు రావడంతో ఇక్కడ భక్తులు కూడా పోటీస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో భక్తులు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చారు. ఎక్కడెక్కడ నుంచి ముఖ్యంగా కర్ణాటక, ఇది మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భారీగా చేరుకుంటున్నారు. మొత్తం శ్రీశైలం దేవస్థానం సంబంధించిన ఏదైతే చరిత్ర ఉందో అదంతా మనకు తెలిసిన విషయం. అయితే ఇక్కడికి వచ్చిన దానికి ఇటు ఏపీ టూరిజం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అయితే అక్కడ ఏపీ టూరిజం వారి హరిత హోటల్లో కూడా బస్సు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి దర్శనానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కి మనం ఇక్కడ ప్రయాణం అవుతాం. అలా ఘాట్ రోడ్లో ప్రయాణం సాగుతుండగానే మనకు శ్రీశైలం ప్రాజెక్టు కాస్త దూరం నుంచి కనిపిస్తుంది. రాత్రిపూట వెలుగుల్లో మరింత అందంగా ఉంటుంది. అలా ప్రయాణం చేస్తూ దగ్గరలోనే ఉన్న సాక్షి గణపతి దేవాలయాన్ని చేరుకుని అక్కడి నుంచి ప్రధాన దేవాలయానికి సమీపంలోనే ఉన్న టూరిజం వారి హరిత రిసార్ట్స్లో బస చేయవచ్చు. మరుసటి రోజు ఉదయం దైవ దర్శనం చేసుకుని అల్పాహారం తీసుకుంటారు. అనంతరం అక్కడే ఉన్న రోప్వే ద్వారా ప్రాజెక్టు ప్రకృతి అందాలను విహంగ వీక్షణం చేయవచ్చు.